శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 11, 2026 వరకు అంటే రాబోయే 40 రోజుల పాటుగా శని మరియు కుజ గ్రహాల యొక్క సంయోగం అనేది మీన రాశిలో కలగబోతుంది, ఒక జల రాశిలో. సో ఈ కుజ మరియు శని గ్రహాల యొక్క సంయోగాన్ని జ్వాలాముఖి యోగం అంటారండి. రెండు శత్రుగ్రహాలు కలయిక జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ యొక్క జ్వాలాముఖి యోగం ప్రభావం ఏ విధంగా ఉంటుంది రాశుల మీద, ఇలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పదాలు, జ్యేష్ఠ 4 పదాలు ఉంటాయి కదా, వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయండి. పదోన్నతి అవకాశాలు, అదేవిధంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే కుటుంబంలో తగాదాలు, పిల్లల బాధలు ఉండొచ్చు. 5వ స్థానం సంతాన స్థానం కాబట్టి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది మీకేంటంటే ఒక శక్తివంతమైన మరియు మలుపు తిప్పే కాలంగా భావించాలి 40 రోజుల కాలం వృశ్చిక రాశి వారికి. కుజగ్రహము మీ యొక్క రాశి వృశ్చిక రాశికి, వృశ్చిక లగ్నానికి కుజుడు అధిపతి కావడంతో ధైర్యం పెరుగుతుంది, కానీ ఆవేశం పెరగకూడదు. 5వ స్థానం సంతానం కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సంతానంపై ఆందోళనలు లేదా వారు తీసుకునే నిర్ణయాలపై విభేదాలు రావచ్చు. పిల్లలు డాడీ మమ్మీ లేకుంటే ఈ కోర్స్ జాయిన్ అవుతాను, అమ్మ నాన్న ఈ జాయిన్ అవుతాను అంటే మీకు ఇది నచ్చకపోవడము, లేకుంటే బాగలేదు అనిపించడం, ఇట్లానే జరగవచ్చు. కానీ ప్రాజెక్టులలో ఆర్థిక లాభాలు కలుగుతాయని చెప్పవచ్చండి. కొత్త కొత్త అవకాశాలు తలుపులు తడతాయని చెప్పవచ్చు. ఆ ఆపర్చునిటీస్ వస్తాయి. 5వ స్థానం ప్రేమ సంబంధం కూడా కదా, ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తొలగించుకోవాలి. ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం, గౌరవం. హనుమాన్ ఆరాధన, దీని ద్వారా కొంత ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా కుజుడు కూడా 5వ స్థానంలో జలరాశిలో ఉన్నారు కాబట్టి శివారాధన, శివుడికి అభిషేకం కూడా మంచి ఫలితం ఇస్తుందండి.